హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బద్రీనాథ్ వచ్చానండి. బద్రీనాథ్ ట్రిప్ ఇది చూసారా. బద్రీనాథ్ గుడికి వెళ్ళాలంటే ఫస్ట్ చాలా పెద్ద లైన్ ఉంటుంది. మేము ఇప్పుడు ఉదయం 10 గంటలకు వచ్చాం. చూసారా ఎంత లైన్ ఉంటుందో మీకు చూపిస్తాను జూమ్ చేసి. ఈవెన్ ఇక్కడ నుంచి లైన్ ఉంటుంది. ఇది మా వాళ్ళు అంటున్నారు ఒక 5 hours పడుతుంది ఇదంతా అని అంటున్నారు. ఇక్కడి నుంచి ఇలా ఇటువైపు రావాలి, అదంతా లైనే. గుడి అక్కడ ఉంటది, అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా మంచు కొండలు, ఇంకా అసలు ఇది చాలా ఎక్కువ అండి మంచు కొండలు ఇక్కడ. కేదార్నాథ్ కన్నా కేదార్నాథ్ లో ట్రెక్కింగ్ ఉంటది, ఇక్కడ డైరెక్ట్ గా గుడి దగ్గరికి వెహికల్ మీద వచ్చేవచ్చు. చూసారా కనిపిస్తుంది, తెల్ల కనిపిస్తుంది అంతా మంచు అండి, అదంతా మంచు కొండలే. ఇవ్వండి ఇక్కడ కూడా మంచు కొండలే, మంచు కొండలు, ఇదంతా మంచు కొండలే. కింద వాటర్ పారుతూ ఉంటది. అందుకే చలికాలంలోని వర్షాకాలంలో ఇక్కడికి రానివ్వరు, చాలా రిస్క్ ఇది. మనం బద్రీనాథ్ టెంపుల్కి వచ్చామండి, ఇంకా లైన్ లోకి వెళ్ళలేదు, ఇక్కడి నుంచి చూస్తున్నాం చూడండి. భవని భవని అదే బద్రీనాథ్ టెంపుల్, మీకు జూమ్ చేస్తాను. బద్రీనాథ్ టెంపుల్ ఇదే. బద్రీనాథ్ దేవాలయంలో ఉన్నామండి, చూడండి. ఇదే మెయిన్ ద్వారం, చూడండి. ఇక్కడంతా చాలా చల్లగా ఉంది. మా టీము చాలా కష్టంగా ఉంది లోపలికి వెళ్ళడానికి, అయినప్పుడు మొత్తానికి షార్ట్ కట్లు కొట్టేసాం. స్వామికి చూసాను చేశాను. ఇంకా ఉన్నా బోర్డు. మేము ఇప్పుడు బద్రీనాథ్ ఆలయంలో ఉన్నామండి. మొత్తానికి ఎలా ఒకలా చాలా ఫాస్ట్ గా వచ్చేసాం. జస్ట్ ½ hour లో అయిపోయింది దర్శనం. ప్యూర్ లైన్ కాసామంటే మాత్రం ఒక 4 hours 5 hours పడుతుంది. చాలా పెద్ద లైన్ ఉంది. కొంచెం ఆలోచించి ఆ స్పెషల్ దర్శనంలోకి దూరిపోయి మేము దర్శనం బాగా చేసుకున్నాం. మేము ఇప్పుడు ఉండేది బద్రీనాథ్ ఆలయంలో ఉన్నాం. ఓం నమో నారాయణాయ నమః. జెండా మారుస్తున్నారు చూడండి, ఇప్పుడు పైకి వెళ్ళారు, జెండా మారుస్తున్నారు. ఇప్పుడు మెయిన్ ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ ముందు ఉన్నాం చూడండి. అచ్చా హై, మేము మొత్తం ఫ్యామిలీ అందరం వచ్చాం. భయ్యా వీడియో ఫైనల్ గా మేము దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు టైం 12 గంటలు అవుతుంది. ఇక్కడ ఎప్పటికప్పుడు అలాగా మారిపోతుంటది వెదరు. అప్పుడే చల్లగాలి, అప్పుడే వర్షం, అప్పుడే ఎండ. ఎంత ఎండ ఉన్నా సరే మనకి చల్లగా ఉంటది. వీళ్ళందరూ మా టీం అనమాట. ఇతను మా ఆర్గనైజర్, ఇతని ద్వారా మేము ఇక్కడికి వచ్చాం. అతని పేరు సాయిరామ్ అనమాట. చుట్టూ కూడా మంచు కొండలు,
ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మంచి ఎక్కువ బాగా కనిపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ ఇదంతా చూడండి, పక్కనే వాటర్ పారుతుంటది. వర్షాకాలంలో వర్షాకాలంలోని మన ఇక్కడ రానవరు, ఎందుకంటే గ్యారంటీ వర్షాకాలం ఇది ఎలా క్లోజ్ చేస్తారు అనుకోండి గుడి. ఇదే వాటర్ ఇప్పుడు చూడండి ఎంత ఫోర్స్ వస్తుందో, వర్షాకాలంలో మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది అనమాట. మన ఏమైనా ఉంటే దేవుడు పవర్ కాబట్టి ఆ దేవుడు పవర్ వల్ల గుడికి మాత్రం ఏట అవ్వదు. చలికాలంలో మంచుతో చంపేస్తుంది, వర్షాకాలంలో వాటర్ తో చంపేస్తుంది. ఈ కాలంలో ఒక 3 months లో 1 month కొంచెం సేఫ్, మిగతా 3 months కొంచెం అన్సేఫ్ అనమాట. ఎవరైనా వస్తే మే నెలలో రావడం కరెక్ట్. మే నెలే. ఇప్పుడు మే మంత్ 2025, డేట్ ఈస్ 21st. మానా విలేజ్ అంటారు, మానా కదా, ఇండియా ఫస్ట్ విలేజ్ అంటారు. ఇది గ్రామ పంచాయతీ మానా. మీరు చూడండి, ఇది బద్రీనాథ్ పక్కన 1 kilometer తర్వాత ఉంటది. నడుచుకుని వచ్చి బద్రీనాథ్ నుంచి ఎవరు వెహికల్ అకాదమీ అయితే ఎక్కిసాను తెలియక, చాలా రష్ ఉంటది. నడుచుకుని వస్తాను బెస్ట్. పెద్ద వెహికల్స్ లోపలికి వెళ్ళనివ్వరు, అక్కడ ప్రైవేట్ వెహికల్స్ లోపలికి వెళ్ళనిస్తారు చిన్నవి. దీని పక్కనే పెద్ద లోయ. ఇదంతా జస్ట్ బాబు బద్రీనాథ్ పక్కనే ఉంటది. మీరు బద్రీనాథ్ నుంచి నడుచుకుని వచ్చేవచ్చు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్, అనవసరం డబ్బులు వేస్ట్. ఈ మానా విలేజ్ చూడడానికి ఇండియాలో ఫస్ట్ విలేజ్ అంట. ఈ మానా విలేజ్ స్టార్టింగ్ నుంచి లోపలికి వెళ్ళడానికి 3.5 kilometer. ఈ 3.5 kilometer లోపలికి వెళ్తే పుష్కరాలు, స్నానాలు. ఏ పుష్కరాలు అవి? సరస్వతి దేవి పుష్కరాలు. అక్కడ చూడడానికి 3.5 kilometer వెళ్ళాలి. ఈ మానా విలేజ్ అంటే ఇండియన్ ఫస్ట్ విలేజ్ అంటారు కదా, పెద్ద. ఈ మానా విలేజ్ అని అంటుంటారు కానీ ఏదో ఇండియన్ ఫస్ట్ విలేజ్ ఇవన్నీ జస్ట్ కమర్షియల్ అయిపోయిందండి. పెద్దగా ఇప్పుడు ఏం నమ్మడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా మన ఊర్లో ఎలా ఉంటాయో అలాగే జనాలు అందరూ ఉన్నారు. మానా విలేజ్ మానా విలేజ్ అంతా ఆ పేరు చెప్పుకొని కమర్షియల్ అయిపోయింది. ఏమి లేదు. ఇది చూడడానికి ముసలోడు అయితే మాత్రం 2,000 ఇచ్చేసి డోలీ కట్టుకుని వెళ్తున్నారు, వేస్ట్. కుర్రాళ్ళు అంటూ అయితే మనం వెళ్ళగలం కాబట్టి ఒకసారి వెళ్ళి వచ్చేయడమే 10 మందికి చెప్పడానికి. మేము అందుకే వెళ్తున్నాం. చూడండి, మానా విలేజ్ 3.5 kilometer వెళ్తే ఇదిగోండి ఇదే రోడ్ అన్నమాట. అలాగ వెళ్తే వెళ్తూ అలాగా వెళ్తూ చూడండి, అలాగా అక్కడికి వెళ్ళి అదంతా చూసేసి ఇదంతా కలిపి మొత్తం చూడండి ఎలాగా ఈ లైన్ లో ఎలాగ వచ్చేసి ఇక్కడ స్నానాలు చేయాలన్నమాట. పుష్కరాల స్నానాలు మే 21 ఈ రోజు 2025. ఈ రోజు పుష్కరాలు అవుతున్నాయి కదా. ఈ పుష్కరాల కోసం ఇక్కడ 3.5 kilometers లోపలికి మానా విలేజ్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ స్నానం చేయాలన్నమాట. సో మేము ఎందుకు ఎంత దూరం వెళ్ళడం వేస్ట్ అని మేమైతే వెళ్ళలేదు. చూసండి, మేము ఎక్కడితో ఆగిపోయింది మా బ్యాచ్ అంతాను. అరే ఇంకా అక్కడికి వెళ్ళడం వేస్ట్ అని. ప్రవీణ్, మేము అందరూ ఒక బ్యాచ్ అండి. ఇదే మానా విలేజ్ లాస్ట్. ఇంకా మరి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం వేస్ట్. చుట్టూ కొండలు, అక్కడితో అయిపోయింది అనమాట. చూసారు, ఎక్కడి నుంచి మరి ఇంకా త్రోవ ఉండదు, అక్కడ క్లోజ్. అందుకే ఇది ఇండియన్ ఫస్ట్ విలేజ్ అంటారు. కొందరు లాస్ట్ విలేజ్ అన్నారు, బట్ అక్కడ బోర్డు మాత్రం ఫస్ట్ విలేజ్ అని పెట్టారు. అందుకే నేను ఫస్ట్ విలేజ్ అని చదువుతున్నాను.
చూడండి ఇక్కడ ఈ మానా విలేజ్ మనం ఫస్ట్ అక్కడ వింటూ ఉంటాము, అది ఎలాగుంటది ఎలాగుంటది ఇది ఏదో అనేసి కానీ. బట్ నన్ను అడిగితే మాత్రం చాయిస్ ఉంటే వెళ్ళడము, ఒక చాయిస్ లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళడము, ఇవన్నీ